గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే నిన్న ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ సంబంధించి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వేసినటువంటి కమిటీ నిన్న ప్రధానమంత్రికి రిపోర్ట్ ఇచ్చింది. బ్యాంకుల నుంచి 50,000 కంటే ఎక్కువ డ్రా చేసుకుంటే దానిపై ట్యాక్స్ చేయాలని చెప్పి నిన్న ఆ కమిటీ ప్రధానికి ఇచ్చిన రిపోర్ట్లో ప్రధానంగా సిఫార్సు చేసింది. దాంతోపాటు పూర్తిగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేయాలి, దేని మీద ఉచితంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరిగేలా చూడాలని చెప్పి దానికి అవకాశం ఇవ్వాలని చెప్పి నిన్న ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మరో ఇంపార్టెంట్ ఉంది. ముఖ్యంగా ఈ డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు కాకుండా డైరెక్ట్గా ఆధార్తోనే చెల్లింపులని జరిగేలా చూడాలని చెప్పి సిఫార్సు చేసినటువంటిది కమిటీ. ఇది ముఖ్యంగా ఉన్నటువంటి మెయిన్ బ్యానర్ అన్నింటిలో కూడా. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్లయితే నిన్న సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పైన రివ్యూ చేశారు. యాక్చువల్లీ ఇంతకుముందు ఈ సంవత్సరం 2017 డిసెంబర్ వరకు మొత్తం రాష్ట్రంలో అన్ని గ్రామాలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి సీఎం చెప్పారు. అయితే నిన్నటి రివ్యూలో డిసెంబర్ దాకా ఎందుకు, మీరు జూన్ వరకే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా నీళ్ళు ఇవ్వండి, ఆ ఏర్పాటు చేయడం చెప్పి నిన్న అధికారులకు ఆదేశించారు. పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయని చెప్పి సీఎం రివ్యూలో తేలింది. సో అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకో వారు చూసినట్లయితే వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ దగ్గర ఒక 5 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి అంతర్జాతీయ చర్మ అంటే ఈ లెదర్ పార్క్ని రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ కేంద్రానికి కూడా సాయం కోసం లెటర్ రాసింది. అదొక వార్త ఉంది. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం రాష్ట్రంలోనే తొలి బహిర్భూమి రహిత జిల్లాగా నిన్న గుర్తింపు పొందింది. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. తర్వాత ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మించాలని చెప్పి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం లెటర్ రాశారు. దానికి సంబంధించిన లెటర్ని రైల్వే శాఖ మంత్రికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఐకే రెడ్డి తర్వాత జోగు రామన్న నిన్న లెటర్ ఇచ్చారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్లోని చెర్లపల్లిలో మరో కొత్త టెర్మినల్ రాబోతుంది. దానికి సంబంధించి 6 ప్లాట్ఫారాలతో ఏర్పాటు చేయబోతున్నాడు. 80 కోట్లతో 5 ఏళ్లలో ఈ టెర్మినల్ పూర్తవుతుంది. అదొక వార్త ఉంది. ఇంకో వార్త జాతీయ అంతర్జాతీయ వార్తల్లో మోడీకి ట్రంప్ ఫోన్ చేశారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది వాళ్ళ ఫోన్లో. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. సో మిషన్ భగీరథకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి టైం కంటే ముందే పూర్తి చేసే అవకాశం ఉందా? నిజానికి డిసెంబర్ అన్నప్పటికీ అంతకంటే ముందే జూన్లోనే పూర్తి చేస్తామంటున్నారు. ఈ అంశంపై మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి బద్దం బాలరెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు, తర్వాత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల్చారి గారు, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మల్లు రవి గారు మనతో ఉన్నారు. రవి గారు, మిషన్ భగీరథకు సంబంధించి ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగని చెప్పినటువంటి సీఎం అంతకంటే ముందే పూర్తి చేసేందుకు ఏర్పాటు చేయడం చెప్పి అధికారులు చెప్పారు. ఆ విధంగా పనులు కూడా జరుగుతున్నాయంటున్నారు. ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక డెడ్ లైన్కి అనుకూలంగా పనులు జరుగుతున్నాయి. దాని మీద మేము పనులు జరగటం లేదన్న, పనులు జరుగుతున్న ఆ పనుల్లో జరిగినటువంటి అవినీతిని గురించే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ పైపులు ఉన్నాయి కదా, మొత్తం రాష్ట్రం అంతా పైపులమయం చేస్తూ పైపుల కోసం నీళ్ళ కోసం పైపులు అనే అసెంబ్లీలో కూడా మాట్లాడిన సందర్భం ఉంది. అంటే ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద మేము ఇంతకుముందు ఇది వస్తుంది, ఇది రాదు, ఇది చేయరని అనలేదు కదా, పని జరగటం లేదని అనలేదు. పనిలో జరిగిన అవినీతిని గురించే మాట్లాడారు. దాని గురించి ఆలోచన చేయమనండి. కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటి డబ్బులు కానీ, కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి పద్ధతులు కానీ, దానివల్ల జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేయొద్దు, అర్థం చేయొద్దు అనేది మా ఉద్దేశం. పనులు జరుగుతున్నాయి కానీ అవినీతి అని మీరు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు, అంతే కదా? ప్రశ్నిస్తున్నారు అంటున్నారు ఇప్పటికి. రైట్ బాలరెడ్డి గారు, మీరు చూస్తారు ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి కూడా, మీరు హైదరాబాద్ నాయకులు కదా, హైదరాబాద్కి ఇంతకుముందు నీటి సమస్య ఎక్కువ ఉండేది. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా గోదావరి, కృష్ణా ఆల్రెడీ వచ్చేసాయి. దానికి లింకప్ చేసి హైదరాబాద్లో మొత్తం నీటి సమస్య లేకుండా చెప్తామంటున్నారు. తర్వాత రాష్ట్రం మొత్తం జూన్లోనే ఇస్తామంటున్నారు. ఇప్పుడు హైదరాబాదు భాగ్యనగరానికి మనం చూసినట్టయితే గ్రేటర్ హైదరాబాదు 1 కోటి మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం. కానీ ఏదైతే ఎక్స్పాండ్ అయిందో సిటీసు, ఓల్డ్ సిటీ హైదరాబాదు ఏదైతుందో దానికంటే కూడా శివార ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ రోజు వరకు కూడా నీళ్ళు అందుతలేవు వాళ్ళకు. అయితే మిషన్ భగీరథ వచ్చినా కూడా ఎలక్షన్స్లో గోదావరి నీళ్ళు తీసుకొచ్చినప్పటికి కూడా అన్ని కాలనీస్ కానీ అన్ని
ఏరియాల్లో కానీ మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు గ్రేటర్ హైదరాబాద్ కలిపినటువంటి అన్ని గ్రామాలకు కూడా నీళ్ళు ఇస్తున్నారు. ఇంతవరకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. మూడోది ఏంటంటే ఈ కృష్ణా వాటర్ థర్డ్ ఫేజ్ కింద వేసినటువంటి పైప్ లైన్ పూర్తి అయినప్పటికీ కూడా మరి గ్రామాలకు మాత్రం పైప్ లైన్ పూర్తి కాలేదు. అంటే పైప్ లైన్ పూర్తయిందని చెప్పుకుంటుండ్రు అంతే. అని దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీలో నిలకడైపోయింది. అప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి ప్రభుత్వం ప్రారంభించింది 16.5 టీఎంసీ నీళ్ళు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ చేయలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే థర్డ్ ఫేజ్ కింద అయితే ఆధారతోని గోదావరి నీళ్లు తీసుకొచ్చిండ్రు. చాలా అభినందనీయం. మేము దాన్ని వ్యతిరేకిస్తలేం. గోదావరి కృష్ణా వాటర్ అయితేనే మనకు ఇది అవుతుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మజిరా సింగూరు నీళ్ళు సరిపోతలేవు, సాగునీరుకు పంపించాలని నిజామాబాద్ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. 1971 వెంగళరావు గారు చేసిన తప్పిదం ఇవాళ కూడా మనం అనుభవిస్తున్నాం. మొదల నుంచే మనం గోదావరి నీళ్ళు తీసుకొచ్చినట్టయితే మన రాష్ట్రం ఎంతో మరి ప్రజలకు తాగునీరు అందేది. ఆనాడు చెన్నారెడ్డి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 89లో చెన్నారెడ్డి గారు పట్టుదలతో చెప్పిండు గోదావరి నీళ్ళని తీసుకురావాలి. అప్పటిదాకా హైదరాబాద్ భాగ్యనగరానికి నీళ్లు దొరికాయని చెప్తే కూడా అప్పుడు ఉన్న అంటే ఇమీడియట్గా ఉపశమనం కలవడానికి కృష్ణా వాటర్ కావాలనేది మేము కూడా పోరాటం చేసినాం. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో వాజ్పేయి గారు వచ్చినప్పుడు 16.5 టీఎంసీ నీళ్ళు తీసుకురావడం జరిగింది. గోదావరి నీళ్ళు వస్తున్నాయి. సరే, మిషన్ భగీరథ విషయంలో చెప్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు కుళాయిలు అంటే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్ కట్టి మరి వాళ్ళకు నీళ్ళు అందిస్తుండడం మంచి కార్యక్రమే. నేను దీన్ని విమర్శిస్తలే. కానీ అక్కడ అసలు ట్రీట్మెంట్ ప్లాంట్లు లేకుండా ఎక్కడ పడితే అక్కడ పైప్ లైన్లు, ప్రతి ఊర్లో పైప్ లైన్ కనిపిస్తాయి. నేను ఈ మధ్య కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం నీళ్ళు పోవాలంటే పైప్ లైన్ కావాలి కదా. అదే పైప్ లైన్ వేసిండ్రు కానీ పని జరుగుతుందనే నమ్మకం నాకు అనిపిస్తలేదు. ఇప్పుడు ఏమంటుండే డిసెంబర్లోగా పూర్తి చేస్తానంటుండ్రు. డిసెంబర్ కాదు, జూన్ వరకు అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే జూన్ వరకు 3,800 గ్రామాలకు జూన్ వరకు ఇస్తానన్నాడు. 2017 నాటికి మొత్తం ప్లాంట్లు పూర్తి అవుతాయని చెప్తున్నాడు. అదే రకంగా డిసెంబర్ నాటికి 20,360 గ్రామాలకు నీళ్ళు అందిస్తానంటారు. అది మంచి, అంటే ఒక పట్టుదలతో పనిచేస్తున్నారు. నేను చేస్తలేరని అంటలేను. కాంట్రాక్టర్స్ కానీ అధికారులు కానీ పనిచేస్తున్నారు. కానీ చాలా గ్రామాల్లో ఇంకా పైప్ లైన్లు వేసి పడి ఉన్నాయి కానీ తవ్వం కానీ లేకపోతే ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ అవి తయారు లేవనే విషయం పూర్తిగా చేస్తారనే నమ్మకం కాదని మీకు డౌట్ ఉంది. రైట్, పూర్తి అవుతుందన్న నమ్మకం నాకు లేదు. వేణుగోపాల్చారి గారు, మల్లురవి గారు అంటున్నారు పని అయితే జరుగుతుంది కానీ అందులో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడండి అంటున్నారు. ఇప్పుడు పాడిందే పాడరా పాస్పల్లి దాసురా అని చెప్పేసి నానుడున్నది ఒకటి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ మొదలెప్పటి నుండి కూడా ప్రతిపక్ష పార్టీలు ఇదే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. స్వయంగా మొన్న అసెంబ్లీలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఓపెన్గా చెప్పారు, మీరు ఆధారాలు ఇవ్వండి, మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న దానికి కూడా డిస్కషన్ వచ్చింది ఒకటి. ఇప్పుడు పైప్ లైన్లలో అవినీతి మరి ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు ఈరోజు? ఒకటి, ఈరోజు అందరం కూడా శాసనసభలు పనిచేసాం, పార్లమెంట్గా పనిచేసాం. ఎప్పుడు కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా సరే సమ్మర్ లోపల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పటికే పైప్ లైన్ లేవు, వాటర్ స్కీమ్ లేదు, మేమే చేస్తున్నాం మనము. కాకపోతే గతంలోకి ఇప్పటికి భేదం ఏంటంటే, గతంలో ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఎండాకాలం వచ్చినప్పుడు 6 పైపులు ఉంటే 8 పైపులు 9 పైపులు వేసే సంస్కృతి. ఆ ట్రాన్స్పోర్ట్ ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో ట్రాన్స్పోర్ట్ వాటర్ వస్తుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా లాంటి కానీ ఖమ్మం జిల్లా ట్రైబల్ ఏరియాల్లో ఇప్పటికి కూడా నీళ్ళు లేక ట్రాన్స్పోర్ట్ వాటర్ ఇప్పటికి వచ్చి దానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఇది ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్లో కూడా ఆర్డబ్ల్యూ ఖర్చు పెడుతున్నారు. కనుక ఇటువంటి తాత్కాలిక ప్రయోజనాలు కానీ లేకుంటే ఇటువంటి ప్రయోజనాలకు తిరగట్టాలి, శాశ్వత ప్రయోజనం కావాలని చెప్పేసి అనుసంధానంగా ఉన్న అక్కడున్న పెద్ద పెద్ద డ్యామ్లు కానీ ట్యాంకులు కానీ లేదంటే గోదావరి వాటర్ కానీ కృష్ణా వాటర్ కానీ అనుసంధానం చేస్తూ సర్ఫేస్ వాటర్గా పైప్ లైన్ చేస్తున్నాయి ఈరోజు. అంటే పర్మనెంట్గా మళ్ళీ ఒక సమస్య ఏంటంటే, ఏ విధంగా అయితే కరెంటు తెలంగాణలో ఇబ్బంది తొలగించడం జరిగిందో ఈరోజు దాదాపు 92,000 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చే 2018 సంవత్సరాలకు మిరుగు రాష్ట్రంగా మిగిలిపోతున్నదో సర్ప్లస్ రంగంలో కరెంట్ విషయంలో, అదేవిధంగా శాశ్వత పరిష్కారం ఈరోజు నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ కానీ నల్గొండ జిల్లాలో అటువంటి జిల్లాల్లో కూడా ఈరోజు ఇటు కృష్ణా వాటరు తెలంగాణ గోదావరి వాటర్ అనుసంధానం చేస్తూ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్గా చేయాలనే ఉద్దేశంతో దేశంలో అన్ని పార్టీల్లో అందరు ముఖ్యమంత్రులు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు.
కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ నేను ఇంటింటికి నల్లా తీసుకురాకపోతే ఓటు అడగనన్న ధైర్యశాలి ఈ ముఖ్యమంత్రి. కనుక అదే కమిట్మెంట్ తోటి, ఎందుకంటే ఈరోజు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఆర్థిక సంస్థలు ఈరోజు నీళ్ళు ఇచ్చాయి, డబ్బులు ఇచ్చాయి, డబ్బులకు ఇబ్బంది లేదు. అదేవిధంగా దాదాపు ఈరోజు ఇంటెక్ వెల్స్ ఉంటే 17 ఉంటే 11 పూర్తయినాయి. అదేవిధంగా మార్చి వరకు 9.79 లక్షల నీళ్లు ఇవ్వాలని ఈరోజు మరి అధికారులు నిర్ణయించారు. కంప్లీట్ అయిపోతున్నాయి ఉన్న పనుల వేగంతో. అదేవిధంగా 42,618 కిలోమీటర్ల పైప్ లైన్ డిసెంబర్ వరకు ఈరోజు పూర్తయ్యే పరిస్థితులు ఉన్నది. కనుకనే ఈరోజు నిర్ణయించి డిసెంబర్ 17 వరకు అయితే 2017 వరకు పూర్తి ఇస్తా అని చెప్పిన ఈ మిషన్ భగీరథగా మనం ఈరోజు ఖచ్చితంగా ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకోతున్నారు. ప్రభుత్వం దాని గురించే పోతుంది. ఎందుకంటే ఈరోజు నిన్న మరి దీనికి అనుసంధానంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఆ ట్రాన్స్కో వారు కానీ, జెన్కో కానీ, మినిస్టర్ ఫారెస్ట్ కానీ, మరి రెగ్యులర్ పంచాయరాజ్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయరాజు ఆర్ఎండ్బి అందరు అధికారులు పెట్టేసి టైం బౌండ్ ఇచ్చాడు. ఎందుకంటే పనులు శీఘ్రంగా కావాలని ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఇది శాశ్వతంగా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా ఎండాకాలం గల బాలుడు గారు చెప్పినట్టు ఇప్పటికి కూడా ఇబ్బందులు ఉన్న గ్రామాలు ఉన్నాయి ఈరోజు. కనుక రాబోయే రోజుల్లో శాశ్వతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకోతున్నది. ఇప్పటికి కూడా అవినీతి కార్యక్రమాలు జరిగితే ఇంత పెద్ద కార్యక్రమాల్లో ఖచ్చితంగా మీరు ఆధారాలు ముందరబెట్టండి, యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. సారు చెప్తున్నారు పాడిందే పాడటం అనేది. అసలు ప్రభుత్వమే పాడిందే పాడతాను. తెల్లారు లేస్తే రెండే కథలు మన ఘంటసాల గారు రికార్డు పెట్టినట్టుగా ఏది మాట్లాడినా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని. పంటలు పండటం లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, 2 ఈదులు లేవు అని, కేజీ 2 పీజీ లేదని జనం మొత్తుకుంటుంటే వీళ్ళు మాటలు పాడిందే పాడటం. ఇంకోటి చెప్తున్నాను, హైదరాబాద్ వాళ్ళ విశ్వనగరంగా అయింది. అయితే మన టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అయిందా? అది కంటిన్యూస్గా జరిగేటటువంటి ఒక కార్యక్రమం. అక్కడ మీరు కృష్ణా నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, గోదావరి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెడితే హైదరాబాద్లో నల్లలేసి నీళ్ళు ఇచ్చారా? 1 కోటి జనాభా ఉన్నటువంటిది కొంతమందికి రాలేదా? మిగిలిన వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. అట్లనే రూరల్ వాటర్ సప్లైస్ అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం ఎన్నో గ్రామాల్లో, ఉదాహరణకి జడ్చల్లోనే 55 కోట్ల రూపాయలతోని రామన్పాడని అక్కడ మన కృష్ణానది వాటర్ని తీసుకుని వచ్చి ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగినాయా? ఇంతకుముందు కూడా పైపులు వేశారు, ఇంతకుముందు కూడా ఇచ్చారు. ప్రభుత్వాలు అప్పుడు ఉన్నటువంటి చేసిన దాన్ని వచ్చిన ప్రభుత్వాలు మెరుగుపరచాలి. ఇప్పుడు మెరుగుపరిచి మరి మిగిలిన గ్రామాలకి ఇళ్ళకి నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక స్కీమ్ చేస్తున్నారు. ఇదే ప్రపంచం మొత్తంలో ఎక్కడా చేయలేదు. మేము చేసిన ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వటం. కొత్తగా తెలంగాణ వచ్చింది, బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉంది, ప్రజలకు అవసరాలు ఉన్నాయి, చేయాలి. అది నల్గొండ కానీ వేరే జిల్లాలో కానీ. మేము చెప్పేది ఏంటంటే ఆ పేరుతోని ప్రజాధనాన్ని వృధాగా దోచుకునే కార్యక్రమం జరగకూడదు. ఆ టెండర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగినప్పుడు వినండి సంగప్ప గారు, ఆధారాలు చూపించుకొని మాట్లాడితేనే అసెంబ్లీలు పార్లమెంట్లు బంద్ అయిపోవాలి. అసెంబ్లీలు పార్లమెంట్లో జరిగేటటువంటి ఆరోపణలు ఏ రకంగా బయటకు వస్తాయంటే చర్చలు, ఉప చర్చల ద్వారా అవన్నీ బయటికి రావాలి. మీరు ఆధారాలు ఇదేమన్నా సుప్రీంకోర్టు, హైకోర్టు చర్చకు వచ్చా అక్కడెక్కడ సుప్రీంకోర్టుకు పోతే ముందు ఆధారాలు మీరు సబ్మిట్ చేయకపోతే కేసు డిస్మిస్ చేస్తారు. మరి ఆధారాలే పట్టుకొని వస్తే మీరు అసెంబ్లీలో జరిగేటటువంటి చర్చలకి, పార్లమెంట్లో జరిగేదానికి, జిల్లా పరిషత్తులో జరిగేదానికి వచ్చిన ఆరోపణలు చెప్తుంటారు. వాటి మీద ప్రభుత్వం బాధ్యత తీసుకొని బయటకు తీసుకోలేం. మాది ప్రభుత్వం, మా ఇష్టం. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే వేరేది కూడా లేదు. ఈ పనులు జరుగుతున్నాయి, జరగాల. జరగటానికి జరిగేదానికి బాధ్యత తీసుకోండి. మీ బాధ్యత అది. ఎవరి ప్రభుత్వంలో ఉన్నా చేయాలా? ఇంత ముందు ఉన్నటువంటి చేయటం కాదు కదా. ఇప్పుడు వేణుగోపాల్చారి గారు చెప్తున్నారు పైప్ లైన్లు వేసి, నేను కూడా ఒప్పుకుంటున్నా. ప్రతి గ్రామంలో పైప్ లైన్, ట్రీట్మెంట్ ప్లాంట్ విషయంలో ఎంతవరకు పూర్తి, జూన్ వరకు చేస్తున్నాను అన్నారు. నేను చెప్పేది ఏంటంటే, రెండో విషయం ఏంటంటే, గతంలో ఏదైతే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా రిజర్వాయర్స్ కట్టాలనేది 20 గోదావరి వచ్చే నీళ్ళ మీద,
25 రిజర్వేట్స్ కట్టాలి. 5-6 కంటే ఎక్కువ కట్టిన రావాలి. 20 ఎప్పుడు పూర్తి చేస్తారండి? ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తి కావు, రిజర్వేట్స్ పూర్తి కావు. మీరు ఈ రకంగా అందిస్తాము 2017 వరకు పూర్తి అంటే నేను ఎట్లా నమ్మాలి మీకు? అది చెప్పండి మీరు. ట్రీట్మెంట్ ప్లాంట్ రవి గారు అంటే రిజర్వేట్ పూర్తయినా 20 ఆల్రెడీ పైప్ లైన్లు వేసాము, ఆల్రెడీ ఓడే ట్యాంకులు ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉంది. దానికోసం కొద్దిగా వచ్చేది మీరు షో చేసి దాని మీద పెద్ద అవినీతి చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మేమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటలేం కదా. ఈరోజు శాశ్వత పరిష్కారం అంటే ఇంతకుముందు కరెంట్ లేదా? కాంగ్రెస్ పీరియడ్లో కరెంట్ ఉన్నది, కానీ ఎందుకు రాలేదు కరెంటు? ఇప్పుడు కరెంట్ వస్తున్నది, ఇప్పుడు తను చెప్పినట్టు గతంలో కన్నా విద్యుత్ వినియోగం పెరిగిందా లేదా అన్నది రికార్డులో ఉంటుంది. ఈ రోజు మనం చెప్పడం కాదు. ఈ రోజు గతంలో మెగావాట్లు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే మీరు ఇది మీ వాటర్ ఎక్కడికి తీసుకోవాలి? మీరు కూడా విద్యుత్ శాఖ మంత్రి, కేంద్రంలో విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారు. అప్పుడు ఏం సాధించింది కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు ఏం సాధించింది? ఇప్పుడు చెప్పగలుగుతారు. ఈరోజు ఒకటి ఇంటెక్ వేర్లు ఇప్పటిదాకా 11 పూర్తయినాయి. 42 లక్షల వరకు ఇండ్ల కొరకు మార్చి వరకు కంప్లీట్ అయిపోతాయి. ఇంకా 42 లక్షలు కూడా డిసెంబర్ పూర్తి అవుతాయి. ఒకటి మనం చిత్తశుద్ధి గమనించాలి. ప్రభుత్వం ఈరోజు డిసెంబర్ 17 వరకు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నది. కనుకనే ఈరోజు ఇంకా పని చేయకుండా మీరు మళ్ళీ విమర్శించవచ్చు కదా. ఫస్ట్ టైం ప్రభుత్వం ఈరోజు మేము ఇవ్వకపోతే ఓట్లు అడగమన్న ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడు, ప్రధానమంత్రి అంటే అంత చిత్తశుద్ధి పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఒకటి. రెండు, ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 160 రెసిడెన్షియల్ స్కూల్స్ 160 రెసిడెన్షియల్ స్కూల్స్ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పెడితే ఈ ఒక్క సంవత్సరమే 260 రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీ టు పీజీ పెడుతున్నారు. దాదాపు 70 కోట్ల రూపాయలు ఈరోజు బిల్డింగ్ కొరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు దాదాపు ఒక్కొక్క బిల్డింగ్కి 20 కోట్లు ఖర్చు పెట్టి 260 రెసిడెన్షియల్ స్కూల్ కడుతున్నారు. దేశ చరిత్రలో ఎక్కడ లేదు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లో కూడా మైనార్టీలకు లేకుంటే తెలంగాణలో ఐపాస్ ఇండస్ట్రీస్ గురించి అన్నారు. విశ్వనగరం ఉన్నది. ఈ రోజు మరి ఎకనామిక్ ఫోల్డ్ కూడా ఐదో ర్యాంక్ గా హైదరాబాద్ ఇచ్చింది. కారణం ఏంటంటే టీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఐపాస్ కానీ టీఎస్ ఐపాస్ వల్లనే 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఫస్ట్ టీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాపిల్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ ఇలాంటి సంస్థలు వచ్చినాయి. ఈరోజు కనుక ఒకటి మిషన్ భగీరథ ఈరోజు నిర్దిష్టమైన కార్యక్రమం, ప్రభుత్వం ప్రెస్టేజ్ కార్యక్రమం. కనుకనే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా నీళ్లు ఇవ్వకపోతే ఎన్నికల కోణం చెప్పిన ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి. ఒకటి ఖచ్చితంగా నిర్దేశించిన సమయానికే పూర్తి చేస్తాం, అన్ని గ్రామాల్లో నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వేణుగోపాలాచారి గారు మొన్న మన ఇక్కడ మహబూబ్ నగర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద కరువెన్న రిజర్వాయర్ అని ఒకటి ఉంది. ఆ రిజర్వాయర్కి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి అక్కడ పైలానికి ఫౌండేషన్ వేసినప్పుడు వారు ఇచ్చిన మాటలన్నీ కూడా మొదటి పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. ఇక్కడ రిజర్వాయర్ కట్టేటప్పుడు ఈ కరవాన్లో పోయేటటువంటి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని, ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తానని, ఈ భూమి పోయిన వాళ్ళకి భూమి ఇస్తానని చెప్పి అక్కడే కుర్చీ వేసుకొని చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రికి నిన్నగాక మొన్న మొత్తం ఆ 4-5 వాళ్ళకి సంబంధించిన జనం ఆ పైలానికి పూజ చేసి కలెక్టర్ దగ్గర దాకా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర కూడా ఏమని ఎందుకు ఇవి చేయలేదు? పరిహారం కాదు, ఉద్యోగాలు ఇవ్వాలా, ఇచ్చిన ఉద్యోగాలు అకౌంట్ లో పడ్డ తర్వాతనే పని చేస్తానన్న ముఖ్యమంత్రి ఇవాళ నీళ్లు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగనంటే అడుగుతావా ఇవ్వలేదు ఏంటని చెప్పేటటువంటి కార్యక్రమం తీసుకుంటాడని పూర్తి నమ్మకం ఉంది. మేము చెప్పేది ఒక్కటే, మరి ఇది ఈ ఉద్యోగాలు ఇవ్వకపోయినా, ఇల్లు కట్టకపోయినా, భూములు ఇవ్వకపోయినా తల కోసుకుంటారని చెప్పాడు. తల కోసుకుంటారని చెప్పాడు. ఏమైంది ఇప్పుడు? ఏమైందో చెప్పండి. మీరు మిషన్ కాకతీయ కింద దేశంలో 20 రాష్ట్రాలు ఉంటే 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఒకటే. ఈరోజు
గతంలో ప్రాజెక్టుల పేరు మీద కేవలం పైపులు వేసి ప్రాజెక్టుల పేరు మీద పైపులు వేసి భూదాన ప్రాణం ఇచ్చే వెళ్ళ డిజైన్ లేకుండా అగ్రిమెంట్ లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వాలు. అది కూడా వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు కూడా ఇట్లా గురువింద కింద నల్ల సంబంధం వాళ్ళు చేస్తారు ఆలోచన వాళ్ళది కనుక టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలు కానీ అదేవిధంగా మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ అన్ని ప్రాజెక్టులు ఖచ్చితంగా చేసి 1 కోటి ఎకరాలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలన్నదే ఇది ఆలోచన. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కమిటీ నిన్న ప్రధానికి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ప్రధానమైనటువంటి రికమెండేషన్ ఏంటంటే బ్యాంకుల నుంచి 50,000 కంటే ఎక్కువ డ్రా చేసినట్టయితే దాని మీద ట్యాక్స్ చేయాలనేది. తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్, తర్వాత ఈ కార్డ్ ట్రాన్సాక్షన్ అన్నిటికీ ఎలాంటి ట్యాక్స్ ఉండకూడదు, ఎలాంటి పన్ను ఉండకూడదు అనేది. రవి గారు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వైపు దేశం తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలని దాని మీద కమిటీ వేశారు. కమిటీ వాళ్ళైతే 50,000 వరకు ఓకే, 50,000 అంతకంటే ఎక్కువ డ్రా చేస్తే మాత్రం ట్యాక్స్ చేయాలంటున్నారు. కమిటీ కొన్ని విషయాలు బయటపెట్టింది అనుకున్నాం. మొత్తం బ్యాంకుల్లో వచ్చినటువంటి దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత బ్లాక్ మనీ బయటకు వచ్చింది, ఎంతమంది బ్లాక్ మనీని ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు దేశం ముందు పెడితే ఇంకెవరు అట్లా చేయరేమో అనుకుంటే ఇప్పుడు మళ్ళీ జరిగేది ఏంటంటే వచ్చేది ఏం కమిటీ దానికి కనెక్టెడ్గా ఉండాలి కదా, ఏమిటికి ఇచ్చేది. ఇప్పుడు ఈ క్యాష్లెస్ అనే దానికి ఒక పెద్ద మళ్ళీ అసలు ఇది ఈ నోట్లను రద్దు చేసింది క్యాష్లెస్ సొసైటీని తీసుకోవడానికి కోసం చేసినట్టుగా ఉంది తప్ప నల్లధనాన్ని తీసుకొచ్చేదానికి చేసినట్టుగా లేదనేది ప్రతి ఒక్కడు గమనిస్తున్నాడు. మరి దీంట్లో మళ్ళీ 50,000 దాటంగా ఏమేయాలట ట్యాక్స్? బ్యాంకులో 50,000 కంటే ఎక్కువ డ్రా చేస్తే ట్యాక్స్ చేయాలి. మరి ఏంటి 50,000కి రోజు వాళ్ళు డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళ డబ్బులు ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకోకుండా ఇళ్లలోనే డబ్బులు పెట్టుకొని ఖర్చు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే రద్దు చేయరు కదా, కొత్త నోట్లు అయితే మళ్ళీ ఇప్పుడు రద్దు చేయరు. అందువల్ల ఆ డబ్బుని ప్రైవేట్ బ్యాంకులు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రా చేసుకోవడానికి. లేకపోతే ఇంత ముందులాగా ఇళ్లలోనే బ్యాంకుల్లాగా పెట్టుకునేటటువంటి పరిస్థితి. ఎందుకు 50,000 దాటంగానే పన్ను వేయాలా? ఇప్పుడు వేసేటటువంటి పన్నులన్నీ ఎక్కువ కట్టడం లేదా? ఎవరి డబ్బును వాళ్ళు ఉపయోగించుకునే దాని మీద మళ్ళీ అది వేయాలని దానికి చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ మళ్ళీ ఆయన కమిటీ రికమెండ్ చేయటం. ఇదంతా ఎట్లుందంటే దొంగలు పట్టు ఊర్లు పంచుకున్నట్టు, మీరు ప్రధానమంత్రి నేను చీఫ్ మినిస్టర్, మేము పంచుకుంటే సరిపోద్దని. ఎట్లాగా ఎందుకు చేయాలి? ఈ ట్యాక్స్ ఐటమ్ అనే దాన్ని వెంటనే ఆఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఆ సిఫార్సు వ్యతిరేకిస్తున్నారు, మీరు ఆ రికమెండేషన్ వ్యతిరేకిస్తున్నారు. అరే ఎప్పుడు ఎవడు డబ్బు, నీ డబ్బు 50,000 బ్యాంకులో లక్ష పెట్టుకున్నావు, 60,000 డ్రా చేయాలంటే ట్యాక్స్ కట్టాలంటే ఎందుకు కట్టాలా? అంతే కదా. వేరే ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ సపరేట్. అంటే నువ్వు ఇంత సంపాదిస్తే ఒకవేళ ఈ స్లాబ్ దాటితే ఇంత ఇన్కమ్ ట్యాక్స్ వేయాలనేది ఒక స్లాబ్ వస్తుంది రేపు February 1 తర్వాత ఆ స్లాబ్ కూడా వస్తుంది. రైట్, వేణుగోపాల్ గారు మీరు ఎట్లా చూస్తారు ఈ రికమెండేషన్? ఇది ఇప్పుడు మొన్న గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న మధ్యంతర నివేదిక ఇచ్చారు ఒకటి. దాని ఉద్దేశం ఏంటంటే ఈ డిజిటల్ చెల్లింపులు సునాయాసంగా చేయాలి, తర్వాత నగదు రహితంగా ఉండాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానీ తర్వాత రిజర్వ్ బ్యాంక్ అధికారులతో సమావేశం తర్వాతనే మధ్యంతర నివేదిక ఇస్తారు. ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ ఆలోచన దాంట్లో ప్రతిబింబిస్తుంది. ఒకటి ఇందాక రవి గారు చెప్పినట్టు, 2 మరి గతంలో వచ్చిన ధనాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చెప్పేసి రాబోయే రోజుల్లో వస్తాయని చెప్పి ఇప్పటికీ అరుణ్ జైట్లీ గారు కానీ ఆర్బీఐ గారు కానీ ఒక సూచన ఇచ్చారు మనకు. అంటే 2 ట్యాక్స్ ఉంటే దేశ స్థాయిలో. ఎందుకంటే అరుణ్ జైట్లీ గారు ఇప్పుడు జీఎస్టీ ఫైనల్ చేస్తున్నారు. జూలై నుంచి అమలు చేయాలన్న ఆలోచనతో జీఎస్టీ ఉంది. దాంట్లో 18% వరకు జీఎస్టీ ఇవ్వాలన్న ఆలోచన ఒకటి ఉంది. తర్వాత 2వ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంటుంది అని 0.5 నుంచి 9% వరకు 10% వరకు ఉన్న ఆలోచన ఉన్నది రిజర్వ్ బ్యాంక్ అధికారులు చెప్పారు. అరుణ్ జైట్లీ గారు కూడా అనఫిషియల్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ దశలో ఈరోజు మరి ఆర్బీఐ ఇంకేం మార్పులు తీసుకురావాలి? ఎందుకంటే నోటు రద్దు జరిగిన ప్రక్రియ ఇప్పటికి కూడా ఇంకా ఇబ్బంది పడుతున్న విషయం మరి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే గ్రామ స్థాయిలో ఇప్పటికి కూడా ఏటీఎంలు లేవు, తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఇబ్బంది ఉన్నాయి కనుక ఇవన్నీ ఇబ్బంది, ముఖ్యంగా ఫార్మర్స్ కానీ మహిళలు కానీ ఇబ్బంది కావాలంటే
దాని దిశగా డిజిటల్ చెల్లింపు దిశగా కూడా మోటివేషన్ చేయాలి. ఎందుకంటే ఇండియన్ లో ఎడ్యుకేషన్ ఎక్కువ మోటివేషన్ చేయాలి. అలవాటు అయితే చేస్తారు, ఎందుకంటే దేశ ప్రపంచ స్థాయి నా డబ్బు నేను బ్యాంకులో పెట్టి తీసుకుంటే దానికి ట్యాక్స్ ఎందుకు ఇస్తాను, నా డబ్బు మీద ట్యాక్స్. అందుకని ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పటికి కూడా దాని రవి గారు చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు ఇప్పటికి కూడా ఏంటంటే దేశ స్థాయిలో వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ కూడా నీకు మధ్యతరగతి కుటుంబీకులు చిన్న కుటుంబీకుల నుంచి వస్తున్నది. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేయాలని రికమెండేషన్ లేదు, కానీ ఆటోమేటిక్ గా కానీ విడ్రాక్ మాత్రం ఏమని విడ్రా మాత్రం ఏమంటున్నారు 50,000 దాటితే వేయమంటున్నారు. అంటే దాని యొక్క అసలు రూల్స్ ఆర్బీఐ గైడ్ లైన్స్ తోటి ఇంత అంతర్లీనంగా ఉన్నదా, రికమెండ్ చేసిన అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది లేదు. ఓకే మధ్యంతర నివేదిక కనుక డిజిటల్ బాగున్నాయి మీ రికమెండేషన్స్ అని మెచ్చుకున్నారు. అంటే ఆయన ఇప్పుడు ఆయన వేసిన చైర్మన్ మెచ్చుకోకుండా దాన్ని వ్యతిరేక ఎందుకు ఇస్తారు వాళ్ళు? ప్రభుత్వ ఆలోచన ఏ కమిటీ అయినా కూడా ప్రభుత్వ ఆలోచన ప్రకారంగానే సబ్మిట్ చేస్తుంది. రిపోర్ట్లు చాలా ఇచ్చాయి పార్లమెంట్ లో. ఇక్కడ ఇది రిపోర్టే కానీ రిపోర్ట్ ప్రకారంగా ఆలోచన ఉండే ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా భవిష్యత్ రిపోర్ట్ ఇచ్చారు. ఏదేమన్నప్పటికీ కూడా ఇంకా స్పష్టత రావాలి, మధ్యంతర నివేదిక స్పష్టత రావాలి. మరి ప్రజల మీద భారం పడకుండా చూసే బాధ్యత కూడా ఇది కేంద్ర ప్రభుత్వం. ఒకటే మాట ఏంటంటే ఈ మధ్యంతర రిపోర్ట్ ఎందుకు ఇచ్చారంటే రేపు ఫిబ్రవరి 1st బడ్జెట్ పెడుతున్నారు, దాంట్లో దీన్ని ఇంక్లూడ్ చేయడానికి మధ్యంతర రిపోర్ట్ ఇప్పించారు. 50,000 రూపాయలు దీని మీద ట్యాక్స్ వేసే కార్యక్రమం వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ తీసేసి ఇది పెట్టి ప్రతి రూపాయికి అందరినీ దొంగలాగా చూసి మొత్తం 120 కోట్ల మంది ప్రజల్ని అంతా దొంగతనం చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కట్టరు కాబట్టి ఈ ట్యాక్స్ చేపిస్తాం అనేది పెడితే ఏమన్నా ఉందా అసలు? ఇది మీరు మధ్యంతర రిపోర్ట్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. బడ్జెట్లో దీన్ని అమలు పరుస్తారా లేదా అనేది తర్వాత చర్చలో వస్తుంది. అపోజిషన్ ఉంటుంది, అప్పుడు వ్యతిరేకిస్తారు. మరి ప్రజల అభిమతం గురించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. రెండోది ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం క్యాష్లెస్ కింద అసలు వినియోగదారులు లేకపోతే మొత్తం దేశం మొత్తంలో నడవాలనే ఉద్దేశం ప్రయత్నం చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ లేదు. 125 కోట్ల జనాభాలో ఉన్నటువంటి పరిస్థితికి ఇవాళ పోస్ట్ ఆఫీస్లో కూడా 1,54,000 పోస్ట్ ఆఫీస్లో స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తారు. ఆధార్ కార్డు మీద వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తారు. ఇంకోటి ఏంటంటే స్మార్ట్ ఫోన్లు కొనడానికి ఒక 1,000 రూపాయల రాయితీ ఇస్తున్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఇలా మార్కెట్లోకి వెళ్ళినా, కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, బండి మీద వస్తువులు కొంటున్నా వాళ్ళకున్న చిన్న చిన్న స్మార్ట్ ఫోన్ మినిమం 5 నుంచి 6,000 ఉంటాయి సార్. 1,000 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి 1,000 రూపాయలు ఇస్తున్నారు కదా. అంటే రాయితీ ఇస్తున్నారు, రాను రాను ఇంకా మారొచ్చు. సెల్ ఫోన్ కొనాలంటే 10,000 ఉంటుండే, ఇవాళ సెల్ ఫోన్ 1,000 రూపాయలకు 500 కూడా దొరుకుతుంది కదా. రేపు దాని ధర కూడా తగ్గొచ్చు. మనం ఏ రకంగా మాట్లాడతాం. ఇంకోటి ఏంటంటే క్యాష్లెస్ కింద బిజినెస్ జరగాలనేటువంటి ఉద్దేశం ఉంది. ఇది అందరికి కూడా మంచిది. చెక్ ద్వారా బ్యాంకు త్రూ కానీ లేకపోతే క్యాష్లెస్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు కానీ డిబెట్ కానీ అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను మనం ఉపయోగించుకోవడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూడా పోయి ఎడ్యుకేట్ చేస్తుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఏటీఎంలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. 2.5 లక్షల ఏటీఎంలు ఇవాళ దేశం మొత్తంలో ఉన్నాయి. అవి సద్వినియోగపరచుకోమని చెప్పి ఏమూలే సరిపోతాయి. ఏమూలే అంటే ఇవి పెంచుతారు, పెంచుతారు. ఏటీఎంలను కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడ్డి గారు ప్రజా మనిషి అని ఇప్పుడు దాకా అనుకుంటున్నాం. మేము ఎప్పుడో మేము చదువుకునేటప్పుడే ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ఇప్పుడు కూడా పోరాటం చేస్తారు. ఏం పోరాటం చేస్తున్నారే? మంచి పని చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా ఇటువంటి అభివృద్ధి చెంది చదువులో ముందుండి ఎడ్యుకేషన్ రేట్ ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో కూడా క్యాషే నడుస్తుంది అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలా. క్యాష్లెస్ గా వచ్చినటువంటి 2-3 దేశాలు కంప్లీట్ గా కుప్పగూలిపోయిన ఆర్థిక వ్యవస్థ వచ్చిన సంగతి చూస్తున్నాం. భారతదేశంలో చదువు రేట్ ఎంత, చదువు కోసం మనం పెట్టే బడ్జెట్ ఎంత, మీరు వీళ్ళని వాడుకోవాలంటే ఈ క్యాష్లెస్ సొసైటీని రేపు వచ్చే బడ్జెట్లో ఎడ్యుకేషన్కి 40% బడ్జెట్ పెట్టండి. మీరు అక్కడెక్కడ ఒకటి మన సౌత్ ఆఫ్రికా పక్కన ఒక దేశం ఉంది, స్వతంత్రం వచ్చిన కొత్తలో వాళ్ళు ఒకేసారి 45% ఎడ్యుకేషన్కి బడ్జెట్ పెట్టారు. మనం 4% ఎడ్యుకేషన్ లేదు. ఇది మార్పు స్లోగా రావాల్సింది. ఇది ఈత రాని వాళ్ళని నీళ్ళలో పడేసి ఈ రోజు నుంచి మీరు అంతా నీళ్ళలో పోవాలంటే చచ్చిపోతారు. నీళ్ళలో పోవడం తర్వాత సంగతి. ఏతో నేర్పి నీళ్ళలో కుదరండి. నేర్పడానికి కొద్దిగా టైం పట్టింది. మీరు ఇంత ముందు మొదట్లో సెల్ ఫోన్లు వచ్చినప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు, కార్లు ఉన్నోళ్ళే కొనుక్కున్నారు.
మరి ఎంతకాలం పట్టింది వాళ్ళ మట్టి పని చేసే వాళ్ళకి, కూరగాయలు అమ్మే వాళ్ళకి, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళకి, మన ఇంట్లో పని చేసే వాళ్ళకి కూడా ఫోన్లు వచ్చినాయి, వాడుతున్నారు కూడా. అది ఆటోమేటిక్ వస్తుంది. ఆ పరిస్థితిని కల్పించండి. అది 100 కోట్ల మందికి సామాన్యులు వాడుతున్నారు. బలవంతులు కూడా ఎప్పుడు రాజీవ్ గాంధీ సెల్ ఫోన్ ఎప్పుడు పెట్టాడు? అది 10-15 సంవత్సరాలకి ఇప్పుడు దాన్ని అందుకుంది. మీరు కూడా అందుకోవడానికి ఉంటుంది. ఇప్పుడే 50,000 మీరు క్యాష్ డ్రా చేస్తే దాని మీద ట్యాక్స్ వేస్తామంటే క్యాష్ మధ్యాహ్న ఉత్తర్వులు ఇప్పుడు చేస్తున్నామని చాలా ఇంపార్టెంట్ కమిటీ, 3 ముఖ్యమంత్రులు, తర్వాత పార్లమెంట్ రేపు ఫిబ్రవరి 1 వచ్చే బడ్జెట్ లో దీన్ని పెట్టడానికి రిపోర్ట్ ఇప్పించుకున్నారు. అది కనపడుతుంది మనకు కూడా, కనపడుతుంటే దానికి ఎందుకు? చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ బడ్జెట్ ముందు ఇచ్చారు. ఖచ్చితంగా బడ్జెట్ లో పెట్టే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రుల కమిటీ సార్. వాళ్ళు రిపోర్ట్ ఇప్పుడు అమెరికా లాంటి రిపోర్ట్ రికమెండేషన్ చేశారు, దానికి బాగుందని ప్రధానమంత్రి గారు మెచ్చుకున్నారు. ఇప్పుడు పార్లమెంటు 30 తారీఖు నుంచో 1 నుంచో మొదలవుతుంది కనుక ఖచ్చితంగా మొన్నటి జరిగిన మోడీ గారి కార్యక్రమాలు, జరిగిన నోట్ల రద్దు ప్రక్రియ నుంచి ఇప్పుడు జరిగిన కార్యక్రమాల గురించి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి హోదా లోపల పార్లమెంట్లో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, తర్వాత దీన్ని కమిటీ వేసినాము. ఆ కమిటీలో కూడా ఇక సిక్కిం తప్ప మిగతా ఆల్మోస్ట్ ఆల్ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తున్న పార్టీల ముఖ్యమంత్రులు ఉన్నారు. కనుక ఆర్బీఐ ఆఫీసర్లు కానీ, నీతి ఆయోగ ఆఫీసర్లు కానీ, నీతి ఆయోగ వాళ్ళకి మాట్లాడిన తర్వాతనే మధ్యంతర నివేదిక ఇచ్చారు. అంటే దాంట్లో ప్రభుత్వ పరంగా వచ్చే ఆలోచనలు, ప్రభుత్వ పరంగా పార్లమెంట్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తా అనుకుంటున్నారో అవన్నీ కూడా క్రోడీకరించారు. ఇది మధ్యంతర చంద్రబాబు కూడా అదంటున్నారు కదా, ఒక సిక్కిం అందరు మధ్యంతర నివేదిక ఇచ్చింది కూడా మన బాలరెడ్డి గారు చెప్పినట్టు ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో డిస్కషన్ అవుతాయి. డిస్కషన్ మెజార్టీ దీంట్లో సమస్య ఖచ్చితంగా మెజార్టీ రికమెండేషన్ అమలు చేసే దిశగానే ప్రభుత్వం పోతుంది. దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. దాంట్లో ఇంకా ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే పార్లమెంటు, రాజ్యసభలో, లోక్సభ లోపల డిస్కషన్ అవుతుంది. కొంచెం మార్పులు ఉంటాయి తప్ప టోటల్ రిపోర్ట్ మాత్రం తీసేయలేము. రిపోర్టు మధ్యంతర నివేదిక అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రుల సమావేశం, ముఖ్యమంత్రుల మీటింగ్ కనుక దానికోసం ఏర్పడిన రిపోర్ట్ కనుక ఖచ్చితంగా పార్లమెంట్లో లే చేస్తారు. లే చేసి దాని డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్లో ఉన్న మెజార్టీ రికమెండేషన్లు ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. దీంట్లో చిన్న చిన్న వ్యాపారులు కూడా 50,000, 60,000 డిపాజిట్ చేస్తారు, డ్రా చేసుకుంటారు. అందుకని అటువంటి విషయాలు ఉన్నాయి. లాభం ఎంత? ఖచ్చితంగా వ్యాపారికి వచ్చే లాభం ఎంత? ఆ లాభాన్ని వాళ్ళు ట్యాక్స్ రూపాయలు తీసుకుంటే ఎట్లా పరిస్థితి? అందుకనే ఇటువంటి రికమెండేషన్లే కనుక టోటల్ ఇంప్లిమెంట్ అవుతుందని కాదు. ఒక ఇంప్లిమెంట్ ఇచ్చారు వీళ్ళు, మధ్యంతర నివేదిక ఇచ్చారు. మళ్ళీ అల్టిమేట్ గా పార్లమెంట్ జవాబుదారు కనుక పార్లమెంట్ లో ఇప్పుడు ఇవన్నీ హడ్రూల్స్ ఉన్నాయి. పదే అంటున్నారు, ఇంతకు ముందు కరెక్ట్ బడ్జెట్ సమావేశాలు ముందు ఇచ్చారు, కావాలని వాళ్ళకి ఇప్పించుకున్నారంటున్నారు, అంతే కదా. అంటే ఏ ప్రభుత్వం పరంగా కమిటీ పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యమైన ఖచ్చితంగా ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి కదా. దీనిలో కొన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఐటీ విషయంలో 5 లక్షలు పెంచాలని మాట్లాడతారు. పార్లమెంట్ లో చర్చ రాకుండా పార్లమెంట్ లో చర్చ రాకుండా దీన్ని 5 లక్షలు కూడా మార్చొచ్చని నేను అంటున్నా. పార్లమెంట్ లో చర్చ రాకుండా నేను అమలు చేస్తారని అంటం లేదు. కానీ ప్రభుత్వ ఉద్దేశం దీంట్లో పూర్తిగా రిఫ్లెక్ట్ అవుతుంది. దీనికి ఇంకో రకం మాట కూడా చెప్పొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ కి ఇంత ముందు ఎంత స్లాబ్ ఉండేదో అది తీసేసి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 50,000 దగ్గర నుంచే మొదలు పెట్టినట్టు. ట్యాక్స్ కట్టడం అంటే అది ఇన్కమ్ ట్యాక్సే కదా. 50,000 దాటి డ్రా చేస్తేనే, సంపాదించినందుకు కూడా కాదు. ఖర్చు పెట్టుకోవడానికి డ్రా చేసినా వాటి మీద వేయాలంటే మరి చిన్న సన్నకర్ర వ్యాపారస్తులు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ ఆ బడ్జెట్ లో వాళ్ళకి వాళ్ళ
దగ్గర పనిచేసే వాళ్ళకి అది వారం రోజులకి ఇచ్చే అంత కూలి కూడా ఉండదు. ఇప్పటికి కూడా బ్యాంకులలో 49,000 విత్డ్రా చేస్తుండ్రు, 50 లక్షలు 50,000. ఎంత 49,000 డ్రా చేయని పర్లేదు, నేను అది కాదంటే దానికి ట్యాక్స్ లేదనే ట్యాక్స్ అనేది దీన్ని నేను తప్పకుండా నేను అనుకుంటా మోడీ ప్రభుత్వంలో పెంచుతా 50,000కే పరిమితి చేయరు, 5 లక్షల వరకు కూడా తీసుకురావచ్చు. పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. నువ్వు మోడీ కంటే సీనియర్ బీజేపీ నాయకుడు, తప్పకుండా మేము సూచనలు అందిస్తాం. ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కరస్పాండెంట్స్ 3 లక్షలు డిపాజిట్ చేయాలని ఎగ్జామ్ అంటే ఇది మిక్స్డ్ రిపోర్టు. సలహాలు ఇచ్చారు, సలహాలు సూచనలు ఇచ్చారు. దీంట్లో అనుకూలంగా ప్రజలకు మెజార్టీ బాహుళ్య ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి, ఇంప్లిమెంట్ అవుతాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు డిస్కస్ చేస్తారు కనుక మరి మంచి నిర్ణయం కొరకే అందరం వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా ఇది మిడ్ టర్మ్ రిపోర్టు టోటల్గా ఇంప్లిమెంట్ అవుతాయన్న నమ్మకం కాదు. కాకపోతే ప్రభుత్వ పరంగా ఆలోచనలు దీంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు కమిటీ మధ్యంతర కమిటీ వేశారు కనుక రిపోర్ట్ చేశారు. మోడీ గారికి ఉన్నటువంటివి ఆ స్ట్రెంత్ మెజారిటీని చూసి వెనుకపల్చారి గారు బాలరెడ్డి గారు గుడ్ మార్నింగ్ తెలంగాణలో మేపలు చెప్పినందుకు మొత్తానికి అయితే ఇంకా ఇది మిడ్ టర్మ్ రిపోర్ట్ అయినప్పటికీ బడ్జెట్ మీద వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది బడ్జెట్ లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అభిప్రాయం పార్లమెంట్ చర్చలో ఏం తెలుపు చూద్దాం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్దాం మళ్ళీ స్టేట్